సప్లాన్కి సంబంధించి మీరు ఎప్పటిలోపల దీనికి సమగ్రమైనటువంటి ఒక చట్టాన్ని ఇదే శాసనసభలో చేయబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి ఒక ఎక్స్పర్ట్ కమిటీ లాంటిది ఏమైనా వేయబోతున్నారా? బీసీ సప్లాన్ కానీ ఉప ప్రణాళిక కానీ ఏ ప్రాతిపదికన ఎప్పటిలోపల బీసీ సప్లాన్కి సంబంధించినటువంటి చట్ట రూపంలో ఈ ప్రభుత్వం తేవాలనుకుంటుందో మీ ద్వారా ప్రభుత్వం తెలియజేయాల్సిందిగా నేను కోరుతున్నాను. బీసీలకు కూడా ఇటువంటి సప్లాన్ తీసుకొని వస్తే వాళ్ళ జీవితాల్లో కూడా వెలుగు నిండుతాయనేటువంటి ఆలోచన పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచన చేస్తూ ఉంది అధ్యక్ష. దీన్ని సమర్థించడానికి కూడా కాంగ్రెస్ పార్టీ అటువంటి చట్టాన్ని ఈ సభలో ప్రభుత్వం తీసుకొని వస్తే వెంటనే సమర్థించి ఆ చట్టాన్ని తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలందరికీ కూడా ఆర్థికంగా అటు సామాజికంగా లబ్ధి చెందడం కోసం మేము సమర్థిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మేము ఆల్రెడీ మా ముఖ్యమంత్రి గారు మరి ఆల్రెడీ శాసనసభలోనే చట్టసభల విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వంలో మరి ఏదైతే వెనుకబడిన శాఖ కూడా సంబంధించిన విషయం కూడా గురించి కూడా మనం గతంలో కూడా మాట్లాడినాం, తీర్మానం చేసిన విషయాన్ని కూడా గౌరవ సభ్యులు మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు ఏదో ప్రతిపక్ష పార్టీగా మీకు అడిగే హక్కున్నప్పటికీ కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ పార్టీలు తప్పకుండా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఎప్పుడు చేస్తారు, ఏ సమయంలో చేస్తారని చెప్పి ఎప్పుడు కూడా తప్పకుండా అందుకొరకే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా గౌరవ సభ్యులు తెలియజేస్తాం. శ్రీ లీ కువాన్ యూ మృతికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ తన విచారాన్ని సింగపూర్ ప్రజలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తోంది. అలాగే 2 నిమిషాలు మౌనం పాటించాల్సి కూడా కోరుతూ